హాయ్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు 6 at 6. పశ్చిమ గోదావరి జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై జిల్లా యంత్రాంగం స్పష్టతనిచ్చింది. జాయింట్ కలెక్టర్ రాహుల్ రెడ్డి జిల్లా వాసులను అలర్ట్ చేశారు. గ్యాస్ సిలిండర్ కొరత ఏమీ లేదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని రాహుల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన భీమవరంలోని కలెక్టరేట్ ఛాంబర్లో గ్యాస్ ఏజెన్సీల యాజమాన్యాలు, పౌర సరఫరాల అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఇక జిల్లాలో గృహ వినియోగదారులకు, ప్రభుత్వ వసతి గృహాలకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. అనవసరంగా గ్యాస్ సిలిండర్లను బుక్ చేసి నిల్వ చేసుకోవద్దని, వదంతులను నమ్మవద్దని జేసీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, ఓవర్ టు యూ. అంటే గ్యాస్ కు సంబంధించి కొరత ఉందంటూ కూడా సోషల్ మీడియాలో వదంతులు నేపథ్యంలో అయితే జాయింట్ కలెక్టర్ స్పందించి అలాగే వినియోగదారులతోనూ అలాగే ఈ అధికారులందరితో కూడా రివ్యూ నిర్వహించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గ్యాస్ కు సంబంధించి వదంతుల కారణంగా అందరూ కూడా అవసరం లేకపోయినా డొమెస్టిక్ గ్యాస్ బండలు బుక్ చేసుకుంటున్న కారణంగా అయితే ఈ సర్వర్లు పనిచేయట్లేదు. అలాగే ఎక్కువగా ఆర్డర్లు రావడంతో అయితే ఇంతకు ముందు 14 రోజులకి 15 రోజులకి బుకింగ్ ఓపెన్ అయ్యేది. ఇప్పుడు అది 25 రోజులకి కుదించడంతో అయితే వినియోగదారుల్లో కొంత ఇబ్బందులు తలెత్తాయని చెప్పొచ్చు. వినియోగదారులు అందరూ కూడా ఈ గ్యాస్ దొరకదు అని చెప్పి అందరూ ఒకేసారి బుక్ చేస్తూ కూడా ఈ కృత్రిమ కొరత సృష్టిస్తూ గ్యాస్ కు కృత్రిమ కొరత కారణంగా అయితే బ్లాక్ మార్కెట్ కి వెళ్ళిపోతుందంటూ కూడా సోషల్ మీడియాలో వదంతుల నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అటు ప్రభుత్వ అధికారులతోనూ ఇటు వినియోగదారులకు కూడా సూచనలు చేశారని చెప్పొచ్చు. ఈ అపోహలు నమ్మవద్దు, గ్యాస్ సప్లై సరిపడా ఉంది, మనకు గృహ అవసరాలకి సరిపడా ఉందంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులు ఎవరు కూడా ఆందోళన చెందని అవసరం లేదు. బుకింగ్ అవసరం అయితే తప్ప బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కృత్రిమంగా కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటా ఉంటాయి. అంటే భీమవరానికి సంబంధించి ఇప్పటికే దీనిపై విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టారని చెప్పుకోవచ్చు. ఒక ఇంటిలో డొమెస్టిక్ కు వాడే గ్యాస్ సిలిండర్లను 30 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ సివిల్ సప్లై అధికారులు, అలాగే జాయింట్ కలెక్టర్, అలాగే విజిలెన్స్ అధికారులు కూడా వీరందరికీ కూడా అల్టిమేటం జారీ చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వినియోగదారులు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు కొరత ఉన్నమాట వాస్తవమే. అంటే హోటల్స్ కి సంబంధించి, ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి సంబంధించి అయితే రేపటి నుంచి వారికి సప్లై చేయలేమంటూ కూడా అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. గృహ వినియోగదారులకైతే ఏ విధమైన ఇబ్బందులు, అలాగే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మిడ్ డే మీల్స్ కి సంబంధించిన వినియోగదారులు వాడే వినియోగం కావచ్చు, అలాగే హాస్టల్స్ కి సంబంధించి కావచ్చు, వాటిల్ని కూడా మేము సరిపడా నిల్వలు ఉన్నాయంటూ కూడా జాయింట్ కలెక్టర్ అయితే స్పష్టం చేశారు. అంటే గ్యాస్ కంపెనీల ఏజెన్సీలకు కూడా ఒక గైడ్ లైన్స్ చెప్పారని చెప్పవచ్చు. ఎవరైనా ఈ ఏజెన్సీలు కృత్రిమ కొరత సృష్టించి ఎవరైనా బ్లాక్ మార్కెట్ గాన గ్యాస్ బండలను తరలిస్తే వారి ఏజెన్సీలను రద్దు చేస్తాము, వారిపై కఠిన చర్యలు 22A కేసులు పెడతామంటూ కూడా జాయింట్ కలెక్టర్ వారికి స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై వినియోగదారులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరు వినియోగదారులకు సరిపడా గ్యాస్ చమురు సంస్థలు కానివ్వండి, గ్యాస్ సప్లై సంస్థలు అన్ని కూడా నిల్వలు ఉన్నాయి. ఎవరు అపోహలకు పడి ఎక్కువగా టైం అవ్వకపోయినా సరే 25 రోజులు అయిపోతే గ్యాస్ బుక్ చేసుకోవాలి, గ్యాస్ మాకు అందదు అంటూ కూడా కొంతమంది బుక్ చేసుకుంటూ, అలాగే గ్యాస్ ఏజెన్సీల వద్ద కూడా క్యూల్లో నిలబడి గ్యాస్ బండలు తీసుకెళ్లే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అయితే వారికి ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పొచ్చు. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక అభివృద్ధి అంటే అందమైన భవనాలు, రోడ్ల వెంట మెరిసే లైట్లు మాత్రమే కాదు, కాలుష్యానికి తావులేని పరిసరాలు. కానీ కర్నూలు జిల్లా కౌతాల మండల కేంద్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. పారిశుద్ధం అంటేనే
పంచాయతీ అధికారులకు పీడకలగా మారింది. గడిచిన 2 నెలలుగా కౌతాళం ప్రధాన రహదారి మురికి కూపంగా మారింది. డ్రైనేజీలు మూసుకుపోయి రోడ్లపైకి మురికి నీరు ఏరులై పారుతుండటంతో స్థానికులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మదీనా మస్జిద్ సమీపంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక రంజాన్ పవిత్ర మాసంలో నమాజ్ కోసం వెళ్లే ముస్లిం సోదరులు, నిత్యం ఆ దారిలో వెళ్లే పాఠశాల పిల్లలు, వృద్ధులు ఆ మురికి నీటిని దాటలేక నరకం చూస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళి, ఓవర్ టు యూ. రైట్ పవని, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని కౌతాళం మండలంలో ఈ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఏదైతే ఆ ప్రధాన రహదారుల్లో ఈ డ్రైనేజ్ అంతా కూడా పొంగి పొర్లుతుండడం, అటుగా వెళ్ళేటటువంటి పాదచారులు కావచ్చు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఈ డ్రైనేజీ కాలువలు సరైన సమయంలో క్లీన్ చేయకపోవడంతో ఈ డ్రైనేజ్ అంతా కూడా పొంగి పొర్లి రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉంది. దీనిపై ఆ స్థానికులంతా పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడంతో ఆ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 2 నెలలుగా ఈ సమస్య ఇలాగే కొనసాగుతా ఉంది. అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా పట్టించుకోవడం లేదు. ఫలితంగా చుట్టూ కూడా ఏదైతే ఆ ప్రాంతం మదీనా మసీద్ కి సంబంధించినటువంటి ప్రాంతంలోనే కాకుండా ఆ డ్రైనేజ్ అంతా కూడా ఆ రోడ్డు పై మొత్తం కూడా పారుతా ఉంది. దీంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. అటు షాప్లకు వెళ్ళాలన్నా, అక్కడ వాహనాలు నిలబెట్టాలన్నా కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ డ్రైనేజీ కాలువల కారణంగా ఆ డ్రైనేజీ కాలువల పక్కనే ఉన్నటువంటి ఈ మంచినీటి పొలాలు కూడా కలుషితమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైతే ఈ డ్రైనేజీ వాటర్ కారణంగా కొళాయిలకు మంచినీటి కొళాయిలకు కూడా మంచినీళ్ళు కొళాయిల దగ్గర నీళ్లు పట్టుకునేందుకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదైతే నీళ్లు పట్టుకునే సమయంలో ఈ డ్రైనేజ్ అంతా పొంగి పొర్లి ఆ ప్రాంతంలో వస్తున్న నేపథ్యంలో నీళ్లు కూడా పట్టుకోవడానికి రావడం లేదని చెప్పి కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అని ముఖ్యంగా ఏదైతే ప్రధాన రహదారుల వెంటనే ఈ రకంగా డ్రైనేజీ పొంగి పడుతుంటే గ్రామీణ ప్రాంతంలో ఇంకెలాగా ఉంటుంది డ్రైనేజ్ వ్యవస్థ అంటూ కూడా చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టి సారించి అందులోని ఇప్పుడు ప్రధానంగా రంజాన్ పవిత్ర మాసంలో ముస్లింస్ ఎంతో భక్తి శ్రద్ధలతో మసీదుకు వెళ్లే మాసం, అందులోనూ ప్రార్థనలు చేసుకునే సమయంలో ఈ దుర్వాసనతో పాటు ఈ డ్రైనేజ్ అంతా కూడా డ్రైనేజీని దాటుకొని మసీదులకు వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా వాళ్ళంతా కూడా ఫిర్యాదు చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏదైతే గత 2 నెలలుగా ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో ఈ సమస్య పూర్తిగా ఈ సమస్యను క్లియర్ చేయాలని చెప్పి కూడా వాళ్ళంతా కోరుతా ఉన్నారు. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక రాష్ట్రంలో ఇరాన్ అమెరికా యుద్ధ ప్రభావం కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఎల్పీజీ గ్యాస్ నిల్వలు, సరఫరా వ్యవస్థపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక ఈ మేరకు 3 మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీని సీఎం నియమించారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఓవర్ టు యూ. రైట్, యుద్ధం ప్రభావం ఇప్పుడిప్పుడే ఏపీపై పడిందా అనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవైపు కమర్షియల్ వంట గ్యాస్ సంబంధించి ఇబ్బందులు అయితే ప్రజెంట్ ఏపీ వ్యాప్తంగా కూడా కనిపిస్తున్నాయి. మరొక వైపు ఏవైతే డొమెస్టిక్ సిలిండర్స్ ఉంటాయో, గ్యాస్ సిలిండర్లు, వాటికి సంబంధించి కూడా అతి త్వరలో కొరత వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందుగానే అలర్ట్ అయింది. అమరావతి సచివాలయంలో కలెక్టర్ల సదస్సు ప్రజెంట్ జరుగుతుంది. దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ముగ్గురు మంత్రులతో కలిసి కమిటీని ఏర్పాటు చేశారు. అంటే అటు వంట గ్యాస్ కావచ్చు, అదేవిధంగా మిగతా నిత్యావసర సరుకులు కావచ్చు, ఫ్యూచర్ లో వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది, కొరత ఏర్పడే అవకాశం ఉంటున్న నేపథ్యంలో అలాంటి పరిస్థితులు రాకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దేందుకు వీలుగా 3 మంత్రులు అయితే ఈ కమిటీలో ఏర్పాటు చేశారు. దీనిలో ప్రధానంగా 3 మంత్రులకు సంబంధించి ఒకటి సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్, అగ్రికల్చర్ మినిస్టర్, ఫైనాన్షియల్ మినిస్టర్ పయ్యావుల కేశవతో పాటు అగ్రికల్చర్ మినిస్టర్, ఈ మొత్తం 3 మంత్రులు కూడా ఈ కమిటీలో భాగస్వామ్యం చేశారు. వీళ్ళు 3 కూడా ఎప్పటికప్పుడు కింది స్థాయి అధికారులతో కలిపి ఎప్పటికప్పుడు రాష్ట్రంలో వంట గ్యాస్ కానీ మిగతా నిత్యావసరాలకు సంబంధించి పరిశీలన చేపడతారు. జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ కేంద్రానికి సమాచారం అందిస్తూ ఉంటారు. ఇన్ కేసు ఒకవేళ వంట గ్యాస్ కానీ మిగతా నిత్యావసర సరుకులు కానీ కొరత వచ్చే అలాంటి అవసరం కానీ వచ్చినట్లయితే దాంట్లో ఎదుర్కొనేందుకు ముందుగా ప్రణాళికను కూడా ప్రభుత్వం సిద్ధం చేసేందుకు వీలుగా దీన్ని అయితే ఏర్పాటు చేసింది. అయితే
మరొక వైపు ప్రజెంట్ కమర్షియల్ గ్యాస్ కి సంబంధించి కొంత కొరత అయితే రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. నిన్న విజయవాడ వేదికగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి హోటల్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా నిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. బెంగళూరు తరహాలో ఇక్కడ ఏపీలో కూడా ప్రజెంట్ పరిస్థితులు ఫ్యూచర్ లో రాబోతుందని కూడా చెప్తున్నారు. బెంగళూరులో ఇప్పటికే హోటల్స్ అన్ని కూడా మూతపడ్డాయి. వంట గ్యాస్ పైన అంటే డొమెస్టిక్ సంబంధించి వంట గ్యాస్ పైన దాదాపు 100 రూపాయలకి పైగా ప్రభుత్వం ఆల్రెడీ ఛార్జీలు పెంచడంతో వాళ్ళకి కొంత ఇబ్బందిగా ఉంది. దాంతో పాటు ప్రజెంట్ గ్యాస్ సిలిండర్లు కూడా లభించే పరిస్థితి లేదు. సో ఫ్యూచర్ లో ఈ పరిస్థితి మరింత ఎక్కువయ్యే నేపథ్యంలో స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ కూడా కొద్ది రోజుల్లో పూర్తిగా నిలిపేయాలని డిసైడ్ చేసుకున్నారు. వీలైనంత తొందరగా తక్కువ గ్యాస్ ని వినియోగించే విధంగా ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. కొన్ని హోటల్స్ లో అయితే కట్టెలతో కూడా వంట చేసి వినియోగదారులకు వడ్డిస్తుంది. దాంతో పాటు రాత్రి 10 గంటల తర్వాత అన్ని దుకాణాలు అన్ని హోటల్స్ కూడా అంటే స్ట్రీట్లలో ఉన్న హోటల్స్ కూడా మూసివేయాలి దిశగా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని కూడా వాళ్ళు మంత్రులు కోరడం జరిగింది. సో ఇవన్నీ కూడా చేస్తే ఖచ్చితంగా బెంగళూరు తరహా ఇబ్బందులు ఏపీలో రాకుండా ఉంటాయి. ఇన్ కేసు అలాంటి ఇబ్బందులు కానీ వస్తే పూర్తిగా హోటల్స్ అన్నింటినీ కూడా బెంగళూరు తరహాలో మూసేస్తామని కూడా వాళ్ళు ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఇది ప్రజెంట్ వారికి సంబంధించి ఏపీ వ్యాప్తంగా ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఫ్యూచర్ లో యుద్ధంలాగా కొనసాగితే ఖచ్చితంగా మిగతా అన్ని రాష్ట్రాల దేశాల్లో ఉండే విధంగా కూడా ఏపీలో కూడా పరిస్థితులు ఉండే అవకాశం కనిపిస్తున్నాయి. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక ఏపీలో మరో ప్రతిష్టాత్మక పరిశ్రమకు ఇవాళ పునాది రాయపడింది. నెల్లూరు జిల్లా జువ్వెలదీనులో ప్రపంచంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్ యార్డ్ సిస్టమ్స్ సెంటర్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ముంబై కేంద్రంగా పనిచేసే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దీన్ని ఏర్పాటు చేయనుంది. ఇక భారత రక్షణ వ్యవస్థకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇది అందించనుంది. నెల్లూరు జిల్లా భోగోలు మండలం జువ్వెలదిన్న స్వయం ప్రాతిపత్తి సముద్ర సాంకేతిక కేంద్రంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముంబైకి చెందిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ మారిటైమ్ షిప్ యార్డ్ ఇక సిస్టమ్ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగతేజ అందిస్తారు. తేజ, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ శ్రావణి, వెరీ గుడ్ ఈవినింగ్. ఏదైతే కూడా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు అనేక పారిశ్రామికవేత్తలుగా కూడా ఇటు పెట్టుబడుల నేపథ్యంలో కూడా భారీగా అభివృద్ధి చెందిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే వైపు దగదర్తి ఎయిర్పోర్ట్ కావచ్చు, దివోదన ఫిషింగ్ హార్బర్, మరోవైపు రామేపట్నం పోర్టుతో కూడా ఇటు మెట్ట ప్రాంతాల్లో కూడా మరోగా అభివృద్ధి తరహాలో ముందుకెళ్తున్న నేపథ్యంలో జిల్లా వాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరొక కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా యొక్క పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఇటు ఎంపీ కావచ్చు, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేల కృషి అంతా ఉందని చెప్పేసి కూడా జిల్లా వాసులు కూడా భావిస్తున్న పరిస్థితి. తాజాగా కూడా నేడు నెల్లూరు జిల్లాలో కూడా ఇటు మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఇక ఏపీలో కూడా యొక్క సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థని ఏర్పాటు చేయాలని చెప్పేసి భావించిన నేపథ్యంలో ఇక పరిశ్రమను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే భారీ భద్రత నేపథ్యంలో కూడా మరింత అభివృద్ధిగా ముందుకెళ్తుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా భావించారు. ఏదైతే యొక్క సాగర్ డిఫెన్స్ పారిశ్రామిక సంస్థను కూడా నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు కూడా వీరిద్దరు కూడా కృషి చేశారని చెప్పేసి జిల్లా పెద్దలు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నేడు జిల్లాలో కూడా మంత్రి నారా లోకేష్ పర్యటించి ఈ యొక్క ఏదైతే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థను కొద్దిసేపటి క్రితమే కూడా ఇటు నెల్లూరు జిల్లాలోని భోగోల్ తీర ప్రాంతమైనటువంటి జువోదన ఫిషింగ్ హార్బర్ వేదిక అయింది. సుమారు 30 ఎకరాలలో కూడా సుమారు 1000 కోట్ల రూపాయల అంచనాతో కూడా ఈ యొక్క పరిశ్రమకు ఏదైతే మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ యొక్క పారిశ్రామిక నిలబడుతూ కూడా అక్కడున్నటువంటి భారత నౌకాదళానికి భద్రత పెంచడంతో పాటు ప్రత్యేకించి తీర ప్రాంతాన్ని కూడా మరింత బలోపేతం చేసే దిశగా కూడా యొక్క పరిశ్రమ కూడా ఉంటుందని చెప్తారు. మరోవైపు పరిశ్రమ నెలకొల్పడంతో కూడా మానవరహిత బోట్లను తయారు చేసి నావిక దళానికి ఏర్పాటు చేయడం కూడా యొక్క పరిశ్రమ ఎంతగానో తోడ్పడాలని చెప్పేసి ఇప్పటికీ జిల్లా కలెక్టర్ కూడా తెలియజేసిన పరిస్థితి. మరోవైపు ఈ పరిశ్రమ అంతా కూడా జిల్లాలో కూడా మరొక అభివృద్ధి కళ సంతరించుకొని చెప్పేసి మరొక పరిశ్రమలు కూడా ముందు శంకుస్థాపన చేసి పెద్ద మొత్తంలో కూడా లక్షల కోట్లు పెట్టుబడి అంతా కూడా మరి పారిశ్రామికవేత్తలు కూడా యొక్క వైపు కృష్ణపట్నం పోర్టుతో పాటు. రైట్ తేజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక ఎల్పీజీ వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందవలసిన పని లేదని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ అన్నారు. అవసరాలకు తగిన నిల్వలు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. గ్యాస్ పంపిణీపై నిరంతర పర్యవేక్షణకు కాకినాడ పౌర సరఫరాల కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఇక కాకినాడ జిల్లా గ్యాస్ కొరత నివారణకు అధికారులు చేపట్టిన చర్యలపై మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. నానాజీ, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. ఏదైతే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుందో దీని నేపథ్యంలో ఖచ్చితంగా గ్యాస్ నిల్వలు కూడా తక్కువైపోయి అదనంగా వివిధ రాష్ట్రాల్లో కూడా మోసపడ్డాయనే నేపథ్యంతో దీనికి సంబంధించి కాకినాడ జిల్లాలో వరకు కూడా సోషల్ మీడియాలో చాలా వరకు అంటే ఇది విత్తన
ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి చాలా వరకు ఆందోళన చెంది అలాగే ఎవరైతే ఉన్నారో అంటే ఎక్కువగా కూడా గ్యాస్ ను బుక్ చేసుకోవడం, అదే రకంగా ఎల్పిజి కానీ ఒకవేళ పోతే కనుక ఒకవేళ తగ్గిపోతే కనుక మళ్ళీ ఎక్కువైపోతాయన్న ఈ ఉదంతుల నేపథ్యంలో కరెక్ట్గా ఎవరైతే కలెక్టర్ గారు ఉన్నారో కలెక్టర్ గారు జేసీ తరఫున ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఈ అపూర్వ భరత్ ఎవరైతే జేసీ ఉన్నారో ప్రెస్ మీట్ లో ఆల్రెడీ చెప్పి ఇదివరకే ఆల్రెడీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే ఎల్పిజి ఏజెన్సీ ఉన్నారో ఏజెన్సీ ప్రొపరైటర్స్ తోటి అదే రకంగా ఏదైతే గ్యాస్ నిల్వలు ఉన్నాయో ఆయిల్ కంపెనీస్ ప్రతినిధులతో కూడా కంపెనీ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ పెట్టిన నేపథ్యంలో అపూర్వ భారత్ మాట్లాడుతూ ఎవరికి కూడా ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కొరత కృత్రిమ కొరత మీరు రానివ్వకూడదు. ఎందుకంటే ఆ విధంగా కానీ ఒకవేళ చేస్తే కనుక ఖచ్చితంగా ఏదైతే అత్యవసర చట్టం 1955 ఉంటుందో దాని ప్రకారంగా కేసులు పెట్టడం జరుగుతుందని, అదనంగా ఎవరైతే ఇప్పుడు నిత్యావసరంగా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ఉంటాయో హాస్టల్ సంబంధించిన గ్యాస్ కానీ అదనంగా ఏదైతే గృహాల్లో వాడుకుంటారో ఆ గ్యాస్ సంబంధించి కానీ దీనికి సంబంధించిన అంగన్వాడికి సంబంధించిన అంటే ఎడ్యుకేషన్ పరంగా చిన్నపిల్లల పరంగా హాస్పిటాలిటీ పరంగా ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో గ్యాసులు వాడతారో వాళ్ళకి ఖచ్చితంగా అందించాలని దాదాపు రోజుకి 11,000 సిలిండర్లు వాడుకోలో ఉన్నారు మన కాకినాడ జిల్లా. దీనికి సంబంధించిన ఇప్పటికే నిల్వలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా కంగారు పడొద్దని చెప్పారు. దీనికి సంబంధించి ఎవరైనా కానీ ఒకవేళ కానీ ఎక్కువగా తీసుకున్నా అంటే డెలివరీ బాయ్ దగ్గర నుంచి అలాగే గ్యాస్ ఏజెన్సీ వరకు ఎవరైనా ఎక్కువ మోతాదులో కానీ డబ్బులు కానీ ఒకవేళ తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఒక నెంబర్ కూడా పెట్టారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఫోన్ చేస్తే కనుక వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నారు. అదే రకంగా ఏదైతే ఇప్పుడు హోటళ్ళు ఉంటాయో హోటల్లో కూడా దానికంతా ఇంకా రిజర్వ్ గా పెట్టుకోవడం కోసం ఎక్స్ట్రా కానీ మీరు ఆర్డర్ చేస్తే కనుక చర్యలు తీసుకుంటామని చెప్పేసి రైట్ నానాజీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక ఉగాది బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలంలో తమను వ్యాపారం చేయకుండా ఆలయ అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ కర్ణాటక మహారాష్ట్రకు చెందిన చిరు వ్యాపారులు ఆందోళన చేపట్టారు. మార్కాపురం జిల్లా దోర్నాల ఫారెస్ట్ చెక్పోస్ట్ దగ్గర పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయ అధికారులు ఫారెస్ట్ అధికారులు ఆంక్షలు విధిస్తూ తమకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించారు. ఇక దీంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక చిరు వ్యాపారులపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఇలాంటి ఆంక్షలు ఎందుకు పెట్టారన్న విషయాలపై మా మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రశాంత్, ఓవర్ టు యూ. ఏదైతే మార్కాపురం జిల్లా దోర్నాలలోని గణపతి చెక్ పోస్ట్ సమీపంలో ఏదైతే శ్రీశైలంకి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారిలో ఈ యొక్క కర్ణాటక మహారాష్ట్రకు చెందినటువంటి అనేక మంది వారి భక్తులు అయితే మాత్రము ఇవాళ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ప్రధానంగా శ్రీశైలంలో ఈ నెల 16 నుంచి ఉగాది బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక మహారాష్ట్రకు చెందినటువంటి చిరు వ్యాపారులు పెద్ద ఎత్తున శ్రీశైలం చేరుకొని అక్కడ వారు వ్యాపారాలు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారు శ్రీశైలానికి వెళ్తున్న సందర్భంగా గత 4-5 రోజుల నుంచి దోర్నాల చెక్ పోస్ట్ వద్ద చిరు వ్యాపారులను అయితే అధికారులు నిలిపివేస్తున్నారు. దీంతో వారు దాదాపు 2-3 రోజుల నుంచి ఇక్కడే వారు దోర్నాల్లోనే ఉంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రధానంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా వారు ఆందోళన బాట పట్టారు. ప్రధానంగా శ్రీశైలం వెళ్ళేటువంటి ప్రధాన రహదారి అయినటువంటి శ్రీశైలం మార్గంలో గణపతి చెక్ పోస్ట్ వద్ద ఇవాళ వారు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. తమ శ్రీశైలం వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలి, అక్కడ వ్యాపారం చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా వారు ఆందోళన దిగారు. ఎందుకంటే వారు గత 20 సంవత్సరాలుగా కూడా మేము ఇదే విధంగా మేము శ్రీశైలంలో ఈ యొక్క ఉగాది శివరాత్రి నేపథ్యంలో మేము ఈ వ్యాపారాలు చేసుకుంటుంటాము. అయితే ప్రస్తుతం మా పైన ఇలాంటి ఆంక్షలు విధిస్తూ మమ్మల్ని శ్రీశైలం వెళ్ళనీయకుండా ఆపకండి, మాకు న్యాయం చేయండి అని చెప్పి కూడా వారు ఆందోళన చేస్తున్నారు. అంటే ఏదైతే ఇక్కడ శ్రీశైలంలో ఉన్నటువంటి ఆలయ అధికారులు ప్రస్తుతానికి ఇప్పటికీ పెద్ద ఎత్తున అక్కడికి కర్ణాటక మహారాష్ట్రకు చెందినటువంటి చిరు వ్యాపారులు అయితే అక్కడికి చేరుకొని వారు వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అయితే అక్కడ ఇప్పటికే ఫుల్ అయిపోయిన నేపథ్యంలో ఇక ఎవరిని కూడా శ్రీశైలానికి రావద్దు అనే విధంగా ఆలయ అధికారులు అయితే తీర్మానించారు. అందుకని ఇప్పటికే ఫారెస్ట్ అధికారులకు తగిన సూచనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే దోర్నాల్లోని చెక్ పోస్ట్ వద్ద ఈ యొక్క చిరు వ్యాపారులను అయితే వారు నిలిపివేస్తున్నారు. దీంతో 2-3 రోజుల నుంచి వారు తీవ్ర ఇబ్బందులు పడుతూ అంటే వారు కుటుంబ సమేతంగా కూడా ఆ యొక్క ప్రాంతంలో నుంచి ఆ శ్రీశైలానికి వెళ్తూ అక్కడ వ్యాపారాలు చేస్తుంటారు కాబట్టి దాదాపు 3-4 రోజుల నుంచి వాటిని ఇక్కడ నిలిపివేయడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతూ వారికి న్యాయం చేయాలి, మాకు శ్రీశైలం వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం కల్పించాలి, ఈ సీజన్ లో జరిగినటువంటి వ్యాపారాలే మాకు జీవనాధారం అని చెప్పి కూడా వారు ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే స్పందించినటువంటి ఆలయ అధికారులు ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా వారిని
తాత్కాలికంగా ఇవాళ అయితే మాత్రం శ్రీశైలం వెళ్లేందుకైతే అక్కడ ఆందోళన చేస్తున్న వారి వరకు అయితే మాత్రం ఇవాళ రైట్ శ్రీశైలానికి రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.